స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలంటూ డిమాండ్ చేస్తున్న గులాబీ పార్టీ లోకల్ సమరంలో మెజార్టీ స్థానాలు గెలవాలనే పట్టుదలగా ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల హామీల అమలు వైఫల్యమే ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మలుచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ బకాయి కార్డును ఆ పార్టీ విడుదల చేసింది. దీనిపై మరింత విశ్లేషణ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మనం చూస్తున్నాం బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహం రచించబోతోంది? ఇప్పటికే కాంగ్రెస్ బాకీ అలర్ట్ అయింది. అయితే ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకం బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలతో బీఆర్ఎస్ కూడా అలర్ట్ అయింది. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలంటూ డిమాండ్ చేస్తున్న గులాబీ పార్టీ లోకల్ సమరంలో మెజారిటీ స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల హామీల అమలు వైఫల్యమే ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మలుచుకోవాలని అటు బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై జగదీష్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ప్రజల్ని మోసం చేద్దాం, ప్రత్యేకించి బీసీ ప్రజల్ని మోసం చేద్దాం, ఆ ఓట్లు దండుకుందాం అని ఒక చిల్లర ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారు. అది తెలిసి చేసిన దగా కదా ఇది. ఎవరి కండ్లకు గంతలు కడతారు అంటే బీసీ ప్రజలకు ఎవరికి రాజ్యాంగం తెలియదు, వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళు చూడలేదు. అమాయకంగా నువ్వేం చెప్తే అదే నమ్ముతాను అనుకుంటున్నావా? ఎన్నికల ముందు మాట ఇచ్చినావు కాబట్టి నమ్మిండ్రు, ఆశపడ్డారు. ఎన్నికల ముందు మా మాట ఇచ్చినప్పుడు నమ్ముతారు ఎవరైనా. ఒక పార్టీ జాతీయ పార్టీ నాయకులు కూడా వచ్చి ఇచ్చారు కాబట్టి చేస్తామంటున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి చేస్తారేమో నమ్ముతారు. కానీ నువ్వు ఇవ్వాలా, నీ చేతిలో దాన్ని లేని దాన్ని నేను చేస్తా అంటే ఎవడు నమ్ముతాడు? ఎట్లా నమ్ముతాడు? నీకు లేని అధికారాన్ని ఉన్నట్లుగా చూపించి ప్రజల్ని నమ్మిస్తే బీసీ ప్రజల్ని మోసం చేస్తా, మొత్తం తెలంగాణ ప్రజలకు గంతలు కడతా అనుకుంటే ఇది మూర్ఖత్వం అవుతుంది. కోర్టులో ఏం జరుగుద్దో, కోర్టు తీర్పు ఏమొస్తుందో చూసిన తర్వాత ఎన్నికల మీద మాట్లాడదాం.